ఓకే. నిన్నటి క్లాస్లో హిస్టరీలోను హరప్ప అంటే ఏంటి, మొహంజోదారో ఏంటి, అసలు నాగరికత అంటే ఏంటి, భారతదేశంలో వచ్చినటువంటి నాగరికతలు ఏంటి, అయితే మన దేశ నాగరికత ప్రపంచంలో ఎన్నవ నాగరికత, మొదటిది ఏంటి, ఇవన్నిటి గురించి నేను మీతో నిన్న క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఈరోజు క్లాస్లో సింధు నాగరికత కాలం నాటి కొన్ని ముఖ్యమైన పట్టణాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ పట్టణాలలో ఈరోజు మనం మాట్లాడబోతున్నది ఇక్కడ ఎక్కడి వరకు వచ్చాం, దొలవీర. ఈ దొలవీర గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నా. ఇక్కడ సింపుల్గా ఫస్ట్ మీకు అర్థం అవ్వడానికి ఇచ్చాను చూడండి. దొలవీరలో త్రవ్వకాలు జరిపిన ఆయన జోషి గారు. ఇది గుజరాత్లో ఉంది. సింధు నాగరికతలో అతిపెద్ద స్థలం. సింధు నాగరికతలు అంటే యాక్చువల్గా సింధు నాగరికత అన్నది భారత్ ఇట్లా ఉపఖండం ఇదంతా ప్రాంతంలో వెలువడితే, అయితే పర్టికులర్గా భారతదేశంలో ప్రస్తుతం ఉన్న భారతదేశంలో అతిపెద్ద పట్టణముగా చెప్పుకుంటామంటే ఈ దొలవీర అని చెప్పుకుంటాము. దీనినే దొలవీరనే జలసిర సిటీ అంటాం. ఈ పదం గుర్తుపెట్టుకోండి, జలసిరుల సిటీ. స్టేడియం తరహా నిర్మాణాలు గుర్తించబడింది. స్టేడియం అనే పదం మరి కనిపించిందంటే ఆన్సర్ వచ్చేసి దొలవీర అని పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, ప్రస్తుత భారతదేశంలో సింధు నాగరికతకు సంబంధించి అతిపెద్ద పట్టణం అంటే దొలవీర. జలవీర సిటీ అంటే దొలవీర. స్టేడియం తరహా నిర్మాణం దొలవీర. ఇంకా కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఇచ్చాను చూడండి. ఓకే, మూడవ పారిశ్రామిక పట్టణం, ఒకటి చెప్పాను, రెండు చెప్పాను, మూడవ పారిశ్రామిక పట్టణం దొలవీర. పట్టణం ఎగువ అంటే అన్ని ప్రాంతాలు. ఇక చూడండి, సింధు నాగరికత కాలంలో పట్టణం అన్నది ఇలా రెండు భాగాలు, అంటే ఎగువ ప్రాంతము దిగువ ప్రాంతం నిలబడితే ఇది ఏమైంది అంటే మధ్య ప్రాంతం, ఇలా మూడు భాగాలుగా విభజించబడిన మొదటి పట్టణం. అంటే అన్ని పట్టణాలు ఎలా ఉన్నాయంటే ఎగువ దిగువ, అంటే ఎగువ ప్రాంతంలో గొప్పవారు ఉంటే కింద ప్రాంతంలో సామాన్యులు ఉంటారు. అంటే ఒక ప్రభుత్వాన్ని నడిపించే వాటిలో, అంటే నాటి కాల రాజకీయాలు కావచ్చు, ఆ ప్రభుత్వం యొక్క క్షత్రియులు, సైనికులు వీళ్ళందరూ ఎగువ భాగంలో ఉంటే కింది భాగంలో సామాన్యులు ఉండేవారు. ఇది ఇక్కడ ఏంటి అంటే మూడు భాగాలుగా ఈ పట్టణాన్ని విభజించబడింది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ప్రత్యేకత. తర్వాత షాపింగ్ కాంప్లెక్స్, చెక్ డ్యామ్. ఇది గుర్తుపెట్టుకోండి, కొంచెం వెరైటీగా ఉంది కదా పదం, నార్మల్ క్లాసులో ఇవి ఉండవు అనమాట. షాపింగ్ కాంప్లెక్స్, చెక్ డ్యామ్స్, రిజర్వాయర్స్ బయలుపడిన ప్రాంతం ఏంటి అంటే దొలవీర. మీరు కన్ఫ్యూజ్ అయిపోయి రిజర్వాయర్స్, చెక్ డ్యామ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు వెంటనే అల్లోతాల్లో వాటర్ ఉంది కదా అలాగే వెళ్ళిపోకండి. ఈ విషయంలో జాగ్రత్త. తర్వాత పట్టాభిషేక మహోత్సవం అంటే పెద్ద స్టేడియం అన్న పదం కనిపిస్తేనే దొలవీర, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటి అంటే 2021లో యునెస్కో చేత హెరిటేజ్గా గుర్తింపు, అంటే ప్రపంచ వారసత్వ కట్టంగా 2021లో దొలవీరకి హెరిటేజ్ సైట్ గుర్తింపు ఇచ్చారు. 2021లో, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత కాళీబంగన్ అంటే మన తెలుగు కాలిపోయినాయి అంటాం, అలాగా కాళీబంగన్ అంటే నల్లని గాజులు అని. కాలిపోతే కలర్ ఇలాగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. మీకు గుర్తుంచుకోవడానికి నేను చెప్తున్నా. అంటే మీనింగ్స్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇక్కడ కాళీబంగన్ అంటే ఏంటి అంటే బ్లాక్ బ్యాంగిల్స్ అనే అర్థం, నల్లని గాజులు. ఇక్కడ ఘోష్ గారు త్రవ్వకాలు జరిపిస్తే ఇది రాజస్థాన్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకుని ఇంపార్టెంట్ ఏంటంటే దున్నిన పొలం ఆనవాళ్ళు ఎక్కడ లభించాయి అంటే కాళీబంగన్లో లభించాయి. ఇక్కడ కాళీ అంటేనే మంటలు అన్నట్లు గుర్తుపెట్టుకోండి అని చెప్పి స్టార్టింగ్లోనే అగ్ని. సో ఇక్కడ అగ్నిగుండ వేదికలు లభించాయి. తర్వాత ఇంకా చూడండి, ఇంకా ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ ఇచ్చాను.
ఈ పాయింట్ మీకు చాలా ఇంపార్టెంట్. భారత ఉపఖండములోనే అతి పురాతన నాగటి లేదా వ్యవసాయ క్షేత్రం ఏర్పడింది. అంటే మీకు దున్నినా కాలిబంగనే, అతి పురాతన వ్యవసాయ క్షేత్రం ఏర్పడింది అన్న కాలిబంగనే. ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎముకలతో చేసిన దువ్వెన, ఇది మరి ఎంత ఇంపార్టెంట్ కాదులేండి. ఎముకలతో చేసిన దువ్వెన. హరప్ప సంస్కృతి రెండు కనిపించాయి. దువ్వెన అడిగితే గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం అడగడు. సో గుర్తుపెట్టుకోండి, ఎముకలతో చేసిన దువ్వెన అండి. తర్వాత రైట్, ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? సో ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇక్కడ మానవ అస్థిపంజరాలు బయలుపడ్డాయి. పాయింట్ ఒకటి చూసుకోండి, మరి ఏంటి ఇంపార్టెంట్ కాదు. హర్యానాలో ఉంది. ఇక్కడ ఏంటి అంటే ఇందులో కంచు అద్దాలు, కంచు బాణాలు లభ్యమయ్యాయి ఈ హర్యానాలో. ఈ పాయింట్ ఒకటి ఇంపార్టెంట్. తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను ఇక్కడ ఇచ్చాను, ఇవి జాగ్రత్తగా చదువుకోండి. ఒకవేళ పైన ఇచ్చిన వాటి నుంచి బిట్ మిస్ అయితే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి బిట్ వస్తుంది. మీకు ఈ 1 పేజీలోనే ఖచ్చితంగా 2 మార్క్స్ ఆర్ 1 మార్క్స్ అన్నది కన్ఫామ్గా వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ పేజ్ నుంచి మీకు వస్తాయి. ఈ పేజ్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మాట్లాడదాం ఎగ్జామ్ అయిన తర్వాత దీని గురించి. ఇంపార్టెంట్ పాయింట్స్. గుర్రపు అవశేషాలు లభించిన ప్రాంతం ఏంటి అంటే సుర్కోటోడా. గుర్రపు అవశేషాలు లభించిన ప్రాంతం సుర్కోటోడా. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను చెన్హుదారా గురించి ఇచ్చాను. ఇక్కడ 2 పాయింట్ చూడండి, 2 ఏంటి ఇచ్చాను. రైట్. వరి పొట్టు లభించిన ప్రాంతము రంగాపూరు. వరి పొట్టు లభించిన ప్రాంతము రంగాపూరు, గుర్తుపెట్టుకోండి. తర్వాత చెన్హుదారో ఇక్కడ త్రోగాలు జరిపింది ముజేందర్ అనమాట. 3 సార్లు వరదలకు గురి అయిన పట్టణం. 3 సార్లు వరద గురైన పట్టణం ఏంటి అంటే చెన్హుదారోలు. అయితే 7 సార్లు వరదలకు గురైన పట్టణం మోహన్జోదారో. చెన్హుదారో 3 సార్లు, మోహన్జోదారో 7 సార్లు. ఇక్కడ సిరబుడ్డి అంటే డిజైన్కి సంబంధించి, ఇక్కడ సిరబుడ్డి లభ్యమైంది, బొమ్మలు తయారు చేసే కేంద్రం లభ్యమైంది. కోట లేని ఏకైక నగరము పూసల తయారీ కేంద్రం లభ్యమైంది. కోట లేని ఏకైక నగరము పూసల తయారీ కేంద్రం ఎక్కడ లభ్యమైందంటే చెన్హుదారోలో లభ్యమైంది. తర్వాత బన్వాలికి ఏంది ప్రసిద్ధి అంటే ఇక్కడ బార్లీ పంట పండించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయట. బన్వాలీలో బార్లీ పంట పండించిన ఆధారాలు లభ్యమయ్యాయి. తర్వాత గ్రిడ్డు పాలన పాటించని నగరము. గ్రిడ్డు పాలన పాటించి నిర్మించిన నగరం ప్రస్తుత కాలంలో ఎక్కడ ఉంది అంటే చండీగఢ్. గ్రిడ్డు పాలనను పాటించి ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి నగరం ఏంటి అంటే చండీగఢ్. అయితే గ్రిడ్డు పాలనను పాటించని నగరం ఏంటి అంటే బన్వాలి. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పులి ముద్రికలు లభ్యమయ్యాయి. మరుగునీటి పాలన లేని నగరము. గ్రిడ్డు పాలన లేదు, మరుగునీటి పాలన లేదు. ఎక్కడ? బన్వాలీలో. గ్రిడ్డు పాలన లేదు, మరుగునీటి పాలన లేని నగరం ఏంటి అంటే బన్వాలి. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్రి. ఈ అమ్రిలో కర్గపు అవశేషాలు లభ్యం. అంటే కొంతమంది గుర్రం రా బాబు స్వామి అది అంటున్నారు, అలాగే కాదు. క్వశ్చన్ ఎలా ఉందంటే అమ్రిలో కర్గపు అవశేషాలు లభించాయి. కర్గమృగ అవశేషాలు లభించాయి. ప్రీవియస్ బిట్టు జాగ్రత్తగా చూడండి. తర్వాత రోపార్లో స్వాతంత్రం తర్వాత బయలుపడిన మొదటి పట్టణం. వెరీ 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 ఇంపార్టెంట్. రోపార్ అన్నది స్వాతంత్రం తర్వాత బయలుపడిన మొదటి పట్టణము. భారత స్వతంత్రం తర్వాత భారతదేశంలో సింధు నాగరికతకు సంబంధించిన బయలుపడిన మొట్టమొదటి పట్టణం ఏంటి అంటే రోపార్. అని చెప్తున్నా, భారతదేశానికి స్వతంత్రం తర్వాత భారతదేశంలో బయలుపడిన మొట్టమొదటి సింధు పట్టణం ఏంటి? రోపార్. చూడండి,
ఇటు గ్రిడ్ వ్యవస్థ ప్రస్తుత నగరము చండీగఢ్. ఓకే. ఈస్ట్ అండ్ సౌత్, ఇది గుర్తుపెట్టుకోండి. ఈస్ట్ అండ్ సౌత్ వీధులను కలిపే ప్రాంతం ఆక్స్ఫర్డ్ అన్నారు. ఏమన్నారు? ఆక్స్ఫర్డ్ అన్నారు. ఆక్స్ఫర్డ్ అన్నారు. ఆక్స్ఫర్డ్ అన్నారు. తర్వాత ఇంకో పాయింట్ ఇక్కడ ఇచ్చింది చూడండి. మనకి సింధు ప్రజలు అంటేనే పత్తి అంటేనే సింధు ప్రజలు అని చెప్పుకుంటున్నాం కదా. అయితే సింధు ప్రజలు ఎండు కాలంలో అంటే చివరి కాలంలో పత్తి పండించిన ఆధారాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఎక్కడ లభ్యమయ్యాయి అంటే అలంగిపూర్. ఎక్కడ? అలంగిపూర్. అలంగిపూర్లో లభ్యం అయ్యాయి. ఓకే, ఇది ఈరోజు క్లాసు. సింధు నాగరికతకు సంబంధించి ఇది పూర్తి డీటెయిల్స్. ఇంకా ఏదైనా మిస్ అయ్యింటే మీరు మన కమెంట్ బాక్స్లో పెట్టేయండి, వాటి గురించి నేను మాట్లాడతాను. కొన్ని పాయింట్స్ మిస్ అయ్యి ఉంటాయి, నేను అవి ఉండవు అని నేను చెప్పను, కానీ అయ్యి ఉంటాయి. బట్ వాటిని కూడా నేను త్వరలో మీకు అందిస్తాను. ఇది ద బెస్ట్ క్లాస్ ఇన్ యూట్యూబ్. అంటే నేను ఏమంటున్నానంటే ఫ్రీగా ప్రతి పాయింట్ ఉచితంగా చెప్తున్న వాటిలో నా క్లాస్ ఇస్ ద బెస్ట్ అంటాను నేను. అది మీరు నమ్మినా నమ్మకపోయినా నిజం. ఎందుకంటే మీకు ప్రతి పాయింట్ నేను క్లియర్గా ఇచ్చాను, ఏంటి ఎలాగా అనేది పిన్ టు పిన్ రాసి క్లియర్గా ఇచ్చాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి హిస్టరీకి సంబంధించిన క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఈ 3 చదువుకొని పోండి. ఈ 3 చదువుకోమండి. గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, 1 లేదా 2 మార్కులు మీ పాకెట్లో ఉన్నట్లే. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. అండ్ రాయబోతున్న జిల్లా కోర్టుకి అవసరం లేదండి. యాక్చువల్గా జిల్లా కోర్టుకి చదివే వాళ్ళు ఇక్కడ మ్యాటర్స్ ఇచ్చాను చూడండి. ఈ మ్యాటర్లో ఆల్రెడీ టైప్ చేసాను చూడండి, అలా టైపింగ్లో ఉంటాయి. ఈ మ్యాటర్లో చదువుకొని పోయినా కూడా మీకేముంది, స్కోర్ చేయడం పెద్ద సమస్య కాదు. ఈ మ్యాటర్లో చదువుకొని పోయినా కూడా స్కోర్ చేయడం. ఇవి నేను అడిషనల్గా ఎందుకు కలిపాను ఈ మ్యాటర్లు అంటే, మన వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు కాబట్టి, పర్టికులర్లీ గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారు కాబట్టి పెట్టాను. తర్వాత ఇంకొకటి ఉందండి, మర్చిపోయాను, వెయిట్. మనకి సింధు నాగరికత కాల ప్రాంతంలో లోహాలు ఎగుమతి చేసుకోవడం, దిగుమతి చేసుకోవడం, ఎక్కడి నుంచి ఏంటి తీసుకున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. నేను ఇచ్చాను చూడండి, ఇక్కడ చూడండి. అమేథిస్టు అనేది మహారాష్ట్ర నుంచి తీసుకున్నాము. అమేథిస్టు అన్నది మహారాష్ట్ర నుంచి తీసుకున్నాము. తర్వాత బంగారాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే, రైట్, బంగారాన్ని ఎక్కడ నుంచి తీసుకున్నామంటే ఈ బంగారాన్ని ఆఫ్ఘనిస్తాన్ మరియు కోలార్ నుంచి తీసుకున్నాం. అంటే కోలార్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద కర్ణాటక. ఆఫ్ఘనిస్తాన్ మరియు కోలార్ నుంచి బంగారు దిగుమతి చేసుకున్నాము. అయితే నెక్స్ట్ రాగిని కేత్రి, రాజస్థాన్లోని కేత్రి గణాల నుంచి, బెలూచిస్తాన్ నుంచి తీసుకున్నాము. రాజస్థాన్లోని కేత్రి గణాల నుంచి, బెలూచిస్తాన్ నుంచి రాగిని తీసుకున్నాము. తర్వాత ఇంకా ఇచ్చాను చూడండి, తగరం అండి. తగరాన్ని బీహార్ నుంచి తీసుకున్నాము. తగరాన్ని బీహార్ రాసుకోండి. అందుకే క్లాస్ వినండి జాగ్రత్తగా. బీహార్ నుంచి తీసుకున్నాము. ఓకే, క్వశ్చన్ చూడండి, మళ్ళీ క్లియర్గా ఉంచండి, స్కాన్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్, కోలార్ నుంచి బంగారము, కేత్రి గనుల నుంచి రాగి, తగరం అండ్ అరేబియా బీహార్, తగరాన్ని అరేబియా మరియు బీహార్ మన దేశంలో ప్రాంతం నుంచి తగరము. అందుకు ఈరోజు ఇది సపోర్ట్ చేయకుండా సరిగ్గా. తర్వాత అగేట్, సౌరాష్ట్ర అంటే గుజరాత్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే అడగడు.
మీకు ఇంతకంటే అడగరు. ఇది గుర్తు. ఓకే, ప్రశాంతంగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.